నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్ శ్రీనివాస్ తెలంగాణ వెదర్మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి 6th సెప్టెంబర్ 2024 అండి. ఈరోజు వాతావరణం ఎలా ఉంటుంది అంటే బంగాళాఖాతంలో ఆల్రెడీ మనం చెప్పినట్టుగానే 5వ తారీఖు నాడు ఒక ఉపరితల ద్రోణి ఏర్పడ్డది. అది రాను రాను 6వ తారీఖు ఇవాళ 7వ తారీఖు కల్లా అది ఒక వాయుగుండంగా ఏర్పడి అదేం చేస్తుందంటే ఒరిస్సా భువనేశ్వర్ దగ్గర దాకా వచ్చి అక్కడ సుడిగుండం లాగా ఏర్పడి ఒక వాయుగుండం లాగా ఏర్పడి అది పశ్చిమ బెంగాల్ సైడ్ వెళ్తుందండి. కోల్కతా సైడు పశ్చిమ బెంగాల్ సైడ్ వెళ్తుంది. సో దానివల్ల ఏమైనా మనకు వర్షాలు ఉంటాయంటే ఈ రోజు నుంచి తీసుకుంటే వర్షాలు ఉంటాయండి. అక్కడక్కడ మాత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయి నార్మల్గా అయితే ఈరోజు ఏ టైంలో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అన్నది మనం ఒకసారి చూద్దాం. అయితే ఈరోజు మేఘామృతమై ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా. అయితే సాయంత్రం 4 నుంచి 6 గంటల లోపు తెలంగాణ తీసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, బోధన్, బాన్స్వాడ, కామారెడ్డి, ఆర్మూర్, భీమ్గల్, ఎల్లారెడ్డి, మెదక్, నర్సాపూర్, శివంపేట్, కొడంగల్, నల్గొండ, మళ్ళా మహబూబ్ నగర్ ఇక్కడ పడతాయండి వర్షాలు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, మండపేట ఇక్కడ మాత్రం కొంచెం భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయండి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏం లేదు, జనాలందరూ కొంచెం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మన వర్షాకాలం అయిపోవడానికి వస్తుంది. కాకపోతే ఈ ఉపరితల ద్రోణులు అయితే ఇప్పుడు ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడ్డదో ఆ ఉపరితల ద్రోణి అంటే వాయుగుండము అది మన దాకా కొన్ని వెదర్ ఫోర్కాస్ట్లు కూడా చెప్తున్నాయి. అవి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ని దాకుతుంది, మళ్ళీ తెలంగాణ వైపు వస్తుంది అని అంటున్నారు. అది 100కు 200% తప్పండి. అది అసలు ఆ వాయుగుండం ఏర్పడేసి అది ఏమవుతుందంటే ఒరిస్సా నుంచి అర్థమైంది భువనేశ్వర్ నుంచి అది డైరెక్ట్ పశ్చిమ బెంగాల్ సైడ్ వెళ్తుంది. కాబట్టి దాని గురించి మనము అంతా ఉంటే మనకు వర్షాలు అలాగని వర్షాలు ఉన్నాయని కాదు, వర్షాలు ఉంటాయి కానీ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయి. కానీ భారీ వర్షాలు, తీవ్రమైన వర్షాలు, అత్యవమైన వర్షాలు, అత్యంత భారీ వర్షాలు మాత్రం ఉండవు. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు మాత్రం ఉంటాయి. దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరైతే ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. చూస్తున్న చాలామంది కామెంట్ చేయండి లేదా షేర్ కూడా చేయండి. సరే ఉంటానండి. థ్యాంక్ యూ.